అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి తొలి రాజధాని కర్నూలు నగరం. ఈ కర్నూలు నగరానికి సంబంధించినటువంటి గుడారాల రాజధానిగా కూడా చరిత్రలో ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు రాజధాని నిర్మాణం డెవలప్ అయ్యేటువంటి క్రమంలో ఏబిసిడి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో గుడారాలు వేసి రాజధానిగా ఆ రోజు ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించారనేటువంటి చరిత్ర చెప్తుంది. అయితే తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాలు రెండు విభజన జరిగిన తర్వాత ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఉండాలని, ఈ రాయలసీమ ప్రాంతంలో వెనుకబడ్డటువంటి ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏబీసీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఆ రకంగా ఇప్పటికే ముఖ్యమంత్రితోనూ అదేవిధంగా గవర్నర్తో మాట్లాడినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఏబీసీ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ హైకోర్టు బెంచ్ వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి అంశంపైన ఆర్టీవీ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. సువిశాలమైనటువంటి ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు కాలనీలు. ఈ కాలనీలో ఎటు చూసిన పచ్చదనం, మరోవైపు పట్టణ ఆధునీకరణకు దర్పణంలా ఉండేటువంటి ఈ కాలనీలన్నీ కూడా ఇవాళ కొంతమంది అన్యాకృతంగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది మరోవైపు ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి. అయితే కొంతమంది ససమేర అంటున్నారు కాలనీలు ఇక్కడ ఉన్నటువంటి ఏ క్యాంపు, బి క్యాంపులో ఉన్నటువంటి అనధికారికంగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసేందుకు. అయితే ఇక్కడ డెవలప్మెంట్ కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సహకరించాలని చెప్పి అసలు మంత్రి ఏమన్నారని ఒకసారి ఆయన మాటలు చూద్దాం. ఏబిసి క్యాంపులో ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది 2 వారాల కిందట. ఖచ్చితంగా అక్కడ హైకోర్టు బెంచ్ రావాల్సిందే. ఎందుకంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ. చంద్రబాబు గారు ఈ మధ్య వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు, మన సి క్యాంప్ రైతు బజార్కి వచ్చినప్పుడు సార్ పోయేప్పుడు, లేదు భరత్ ఇక్కడ ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలా, ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ని కూడా నేను లాంచ్లో కలిసినప్పుడు, ఎయిర్పోర్ట్ లాంచ్లో ఆ రోజు కూడా డిస్కషన్ వస్తే హైకోర్టు బెంచ్ మీరు ఎక్కడో పెట్టద్దండి భరత్, ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టాలని చెప్పినప్పుడు, సో ఇమీడియట్గా నా ఆలోచన ఏబీసీ క్యాంప్లో దాదాపు 160 నుంచి 170 ఎకరాలు ఉంది. అక్కడ స్టెప్ బై స్టెప్గా ఎవరికి ప్రాబ్లం లేకుండా, మీకు సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి, ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. ఉన్నాము. బి క్యాంపు అనేటువంటిది 1953లో ఏర్పాటు చేసినటువంటి ఈ కాలనీ ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి రాజధానిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఎంప్లాయీస్ ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి కాలనీలు మొత్తం మనం చూస్తున్నది. ప్రస్తుతం ఉన్నది బి క్యాంప్ కాలనీ. బి క్యాంపుకు సంబంధించినటువంటి బి లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్ర విభజన తర్వాత అటు అమరావతి రాజధానిగా ఉండాలి, రాయలసీమ కూడా న్యాయం జరగాలనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని. అయితే ఇక సుమారుగా 160 నుండి 170 ఎకరాలు ఉన్నటువంటి ఏబీసీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిందే. ఆ కాలనీలు ఉన్నటువంటి ఎంప్లాయీస్తో పాటు కొంతమంది అనాథరైజ్డ్గా ఆక్రమించుకొని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. మరి కొంత సమయం 15-20 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మనం చూస్తున్నాము బీబీ బై 199 అనేటువంటి కాలనీ బి క్యాంప్లో ఉన్నటువంటి హౌస్ కాల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కాలనీ ఈ పూర్తిగా బి క్యాంప్ సి క్యాంపులు ఖాళీ చేస్తే ఇక్కడ హైకోర్టు బెంచ్తో పాటు తాజాగా టీజీ భరత్ మంత్రి మాట్లాడుతూ కలెక్టరేట్ కూడా ఇక్కడ మార్చాల్సినటువంటి అవసరం ఉంది, ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినట్టు పరిస్థితి. సార్ చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎందుకు కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమో సార్, వీళ్ళు అచానక్గా చెప్తున్నారు, మాకు దానికి కాల్ చేస్తున్నాము, 15 దినాలు టైం ఇస్తామన్నారు, ఏమో కాంప్లెక్స్ కట్టాలని చెప్పి చెప్తున్నారు సార్. ఏం కాంప్లెక్స్ కడతామని చెప్పారు? ఏమో సార్, అది తెలీదు, విన్నాం అంతే, వాళ్ళేం చెప్పలేదు మాకు, అట్లా చెప్తున్నారు సార్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 ఏళ్ళు అయింది సార్. 10-15 ఏళ్ళు అయింది సార్. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇంట్లో బాగుండాయి సార్, నీళ్ళు వాటర్ అంతా బాగుంది సార్, అట్లేం లే. మరి ఆఫ్ సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన కోసం కాల్ చేస్తున్నాం సార్. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం చేయాల్సిందే కదా సార్, తప్పుద్ది ఇంకా
వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళపైన డిపెండ్ సార్ అంతే. బీ క్యాంప్లో ఉన్నటువంటి హౌస్, ఇది గవర్నమెంట్ సంబంధించినటువంటి హౌస్. బీ క్యాంప్ బీ క్యాంప్లో సంబంధించినటువంటి బీ లైన్లో 199వ హౌస్ ఖాళీ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, ఎప్పుడైతే రాజధాని ఇక్కడ నుంచి తరలి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ ఏరియాలో మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి అనే నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి హెచ్ఆర్ఏ వాళ్ళ నుంచి వసూలు చేస్తూ నిర్మించినటువంటి కాలనీలో ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది సుమారుగా 53 సంవత్సరాలు 1953లో ఏర్పాటైన తర్వాత ఇప్పటికీ శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగా లేక అక్కడ ఉన్నటువంటి ఫంక్షనింగ్ కూడా సరిగా లేనటువంటి నేపథ్యంలోనే శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆక్రమణదారులు కూడా అక్రమంగా ఉంటున్నారని వాళ్ళని గుర్తించారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలోనే తాజాగా చాలా హాట్ కామెంట్ చేశారు టీజీ భరత్. తప్పనిసరిగా మనం అభివృద్ధిని కోరుకోవాలి, అభివృద్ధి జరగాలి అంటే ఏ క్యాంపు, బీ క్యాంపు, సి క్యాంపులో ఉన్న అక్రమదారులతో పాటు ఇక్కడ శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పరిస్థితులు దీన్ని డిమాలిష్ చేయాలి, డిమాలిష్ చేసి ఆధునీకరణ ఇక్కడ కొత్తగా మనం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ హైకోర్టు బెంచ్కి పునాదురాలు వేయాలని, దాంతోపాటు కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే చూడండి, ఎటు చూసినా కాలనీలో మొత్తం పడిపోయేటువంటి ప్రమాదంలో ఉంది, శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో 1953లో కట్టినటువంటి ఇవి పూర్తిగా 75 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ ఏదన్నా అనుకోని జరిగి కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బీ క్యాంపు, సి క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితి తాజాగా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా కాలనీలు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఓకేనా, ప్రస్తుతం మనం బీ క్యాంపులోని ఏ లైన్లో ఉన్నాము. అయితే కొంతమంది స్థానికులు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండమ్మా, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు, అసలు ఏంటి పరిస్థితి, ఏమనుకుంటున్నారు? మా పిల్లలు ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది సార్. మా పిల్లలు సెలవులు ఇచ్చేవరకు 10వ తరగతి పరీక్ష రాసే అయిపోయే వరకు ఇస్తే మేము కాల్ చేసిపోతాం సార్. ఇప్పుడు కరెంటు కట్ చేస్తున్నారు, పిల్లలకి 3 నెలలు ఉన్నాయి పరీక్షలు. చదువుకొని ఎట్లా రాయాలా? మేము దూరము పోయి ఆడపిల్లల్ని తీసుకొని పోయి దూరము చదివించేయలేని సోమత కదా. మేము ఆట బాడగలు కట్టుకునేలేము, ఇంటి బాడగలు కట్టుకునేలేము. 3 నెలలు టైం ఇస్తే మేమే కాల్ చేసిపోతాం. అంటే ఇంత ముందు నుంచి చెప్తున్నారు కదా కాల్ చేయాలి, వెళ్ళాలి, ఇక్కడ హైకోర్టు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు నుండి కూడా స్కూల్ ఉండే అన్నాం మేము. ఫస్ట్ నుండి కూడా ఎండాకాలం సెలవుల వరకు ఇవ్వండి సార్, మాకు ఎండాకాలం సెలవులు ఇస్తే మేము ఖచ్చితంగా కాల్ చేసిపోతామనే చెప్తున్నాం మేము అప్పటి నుండి కూడా. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? చెప్పారు, తీసుకెళ్ళాము, చెప్పినాము సార్. భరత్ సార్ కానీ మోరియన్ కాడికి పోయినాము, ఆ కలెక్టర్ అమ్మ కాడికి పోయినాము, అందరు కాడికి పోయినాము. కానీ మాకు సెలవులు ఎవరికన్నా టైం ఇచ్చింటే బాగుండే అని మా ఆశ. పిల్లలకి అందరి దగ్గర పోయారు, ఏం చెప్పారు? చెప్పండి, ఏమంటున్నారు అధికారులు? అధికారులు అయితే ఏమి స్పందించకున్నారు సార్. వాళ్ళైతే మేము పిల్లలు చదువుల వరకే అడుగుతుండేది, మేము ఉంటామన్నా చెప్పడం లేదు. మేము దూరంగా దొరుకుతున్న ఇల్లులేమో పిల్లలు రావాలంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు, మా పిల్లలు 9th క్లాస్ చదువుతుంది మా పాప. ఇంత దూరం రావాలంటే పిల్లల్ని, వయసు వచ్చిన పిల్లల్ని పంపించాలన్నా భయం వేస్తుంది మాకు దూరం నుంచి. ఈ కాలం తెలుసు కదా, పిల్లలు చిన్న పిల్లల్నే ఎత్తుకపోతున్నారు అని ఇది ఒక భయం అవుతుంది. వీళ్ళని ఎంత బతుములాడుతున్నామంటే ఈ సారోళ్ళని, సార్ మా పిల్లలు చదువులు అయిపోయేంత వరకు ఉండండి సార్ అని బతుములాడుతున్నాం సార్. 4 నెలలు సార్, ఏప్రిల్ వరకు ఇస్తా సార్. మే నెల మీరు చెప్పనవసరమే లేదు, మేమే వెళ్ళిపోతాం, ఖాళీ చేసిపోతాం. అంటే దీంట్లో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా ఉన్నారంట కదా? అవును సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, రిటైర్డ్ కాదు సార్. మేము అనామత్గానే ఉన్నాము. కానీ మేము అప్పుడు వచ్చి ఉన్నాం సార్. పడిపోయింది, దిబ్బలాగా ఉండింది ఇండ్లు. అవి ఏదో క్లీన్ చేసుకొని ఉంటున్నాం మేము. ఉండే వాళ్ళని ఇదింత చదువులు అయిపోయినాక పంపిస్తే అయిపోతుంది కదా సార్. అంటే అనామత్కు ఉండడం తప్పు అంటారు కదా? తప్పే సార్, తప్పు కాదని చెప్పను నేను, తప్పే. కానీ మాకు గతి లేక మేము ఉన్నాం సార్. ఇప్పుడు మాకు ఎక్కడ ఇండ్లు లేవు, స్థలం లేదు, ఇండ్లు లేదు, ఏది లేదు. అట్లప్పుడు మాకు ఏదో ఒకటి ఆధారమన్నా చూపెట్టాలి కదా. ఇప్పుడు ఇంతమందికి ఇస్తున్నారు వీళ్ళు, స్థలాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కానీ లేని వాళ్ళని ఎవరు పట్టించుకోకున్నారు సార్. ఇప్పుడు మా పేట ఏవి లేవు, కనీసం మాకు 1 సెంటు భూమి ఇచ్చినా కానీ మేము కొట్టాలన్నా వేసుకొని ఉంటాం కదా, అట్టగాని చేయడం లేదు.
ఆఖరికి మేమైతే సార్ మాకు ఈ నెల ఏప్రిల్ వరకు ఇవ్వండి సార్, మే నెల మేమే ఖాళీ చేసిపోతామని చెప్తున్నాం సార్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి పోయి గోడు పోసుకునేది ఇదే, కలెక్టర్ దగ్గరికి పోయినాం ఇదే మాట్లాడినాం మేము. కానీ ఎవరైతే అసలు కొంచెం కానీ స్పందించకున్నారు సార్, కొంచెం కానీ మానవత్వం చూపెట్టకున్నారు మా మీద. మేమేం చేయాలో మాకు అర్థం కాక అస్సలకి ఊగా కూర్చుని పడిపోయినాము సార్. ఏం చేస్తే బాగుంటుందమ్మా? మాకేం లేదు సార్, 4 నెలలు టైం ఇవ్వమనండి సార్. ఇండ్లు లేని వాళ్ళకి ఒక్కొక్క సెంట్ అన్న స్థలం ఇవ్వమని కోరుతున్నాం భర్త సార్ని, అంతే. అంతకుమించి మేము ఏం కోరడం లేదు సార్. ఆ సెంటు భూమి ఇచ్చినా కానీ కొట్టాలనే వేసుకుంటాం కదా సార్ మేము. ప్రభుత్వాలు ఇంతకుముందు చాలా ఇచ్చాయి, టిట్కో ఇల్లు ఇచ్చాయి, జగన్ ఇల్లు, జగన్ మాకైతే ఏది రాలేదు సార్. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకైతే ఎక్కడ కిట్కో ఇల్లు రాలే, స్థలం రాలే, జగన్ ఇయ్యలే, భరత్ ఇయ్యలే, చంద్రబాబు నాయుడు ఇయ్యలే, ఎవరైతే ఇయ్యలేదు సార్. మాకు ఇస్తే వెళ్తారు, ఎక్కడి నుంచి ఇస్తే వెళ్తాం సార్. మాకు స్థలాలు ఇస్తే మేము వెళ్తాం, ఎందుకంటే అది మాది అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు చూడు, కరెంటు కట్ చేస్తారు, నీళ్ళు కట్ చేస్తారు, పిల్లలు చిన్న పిల్లలు సార్, ఇగో అట్ట చిన్న పిల్లలు ఎట్టా ఉంటాం సార్. ఏదన్నా పురుగు బుట్ట వచ్చి కొరికినా కానీ ఇంకా మేము ఇంతే కదా మాది, మా బతుకులు. కొంచెమన్నా కనికరం చూపెట్టామనండి సార్, రాజకీయ నాయకుల్ని, అధికారులని చూపించి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. కాలనీ కాల్ చేస్తున్నారు, ఇక్కడ హైకోర్టు రావాలి, డెవలప్మెంట్ జరుగుతుంది, కలెక్టరేట్ కడతామంటున్నారు సార్. చెయ్యండి సార్, వద్దని చెప్పాము, మేము ఈడే ఉంటామని కూడా చెప్పట్లేదు. నా కూతురు 10th చదువుతుంది, 4 నెలలు టైం ఇవ్వండి, మేమంతకు మేము వెళ్ళిపోతాం సార్. దూరంగా దొరుకుతున్నాయి ఇల్లులు. ఇప్పుడు సడన్గా వెళ్ళాలన్నా కూడా 2000 ఉండే రెంట్ కూడా 5000 చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు టైం ఇవ్వమని భర్త సార్ని కోరుతున్నాం, అంతే సార్. అంటే ఈ 4 నెలలు పిల్లల చదువులు అయిపోతే మీరు వెళ్ళిపోతాం సార్. ఉండని కూడా ఉండం సార్. ఇప్పుడు నీళ్లు కట్ చేస్తున్నారు, కరెంటు కట్ చేస్తున్నారు, ఇంకా మేము బయటికి ఎలా అని వెళ్ళాలి? పిల్లలు ఉండే పని సార్. అదే కోచినాం, కొంచెం టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా వెళ్ళిపోతాం మేము. అంటే ఇప్పుడు దాకా ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఉండడం, అక్రమంగా ఉండడం తప్పే కదా? తప్పే సార్. మేము ఉండడం వల్ల కూడా కొంచెం క్లీన్గానే ఉంది కదా సార్. మేము ఉంటున్నాం కాబట్టి నూక్కుంటున్నాము. ఇప్పుడు చాలా మంది ఖాళీ చేసినారు, అది దిబ్బలాగా రెడీ అయ్యింది. మేము వెళ్ళమని ఉంటాము అనట్లేదు, వెళ్ళిపోతాము. కొన్ని రోజులు మేము ఉండడం తప్పే, కానీ ఉండం మేము. మీ స్థలం మీరు ఆక్రమించుకోండి సార్. అంటే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేనందువల్ల మొత్తం పడిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. మేము క్లీన్ చేసుకుని ఉంటున్నాం తప్ప మా దీనికి ఇక్కడే ఉండాలనేటువంటి మాకు ఉద్దేశం అయితే లేదు. కానీ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఇల్లు చూస్తే మొత్తం దిబ్బను తలపించేలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత సమయం మాకు ఇప్పుడు మా పిల్లలంతా కూడా స్కూల్లో చదువుతున్నారు, పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంది, మరి కొంతమంది 10th క్లాస్ చదువుతున్నారు, ఇంకొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సమయం కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ నివాసులు అడుగుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. సార్, ఏమనుకుంటున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, హైకోర్టు బెంచ్ వస్తుంది. స్వాగతిస్తామండి, డెవలప్మెంట్ కావాల్సిందే. కాకపోతే మాకంటే ఒక టైం ఇస్తే బాగుండేది. ఎందుకంటే నాకు ఎవరు దిక్కులేరు, అనాథ నేను ఈ నుంచి పోయిన తర్వాత ఇక్కడ నాకు ఇల్లు కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇవాళ రేపు చచ్చిపెట్టున్నావు కదా, నీకు ఎట్లా ఇల్లు ఇస్తే మాకు ఇంటికి కర్మ కట్టలు ఎవరు చేస్తారని చెప్పి అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో ఎవరు వేరే వారు బాడీకి ఇవ్వడం లేదు. నేను ఒక కనీసం అంటే ఏప్రిల్ మే వరకన్నా మాకు అవకాశం ఇస్తే వెళ్ళిపోవాలని నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎప్పుడు ఏప్రిల్స్లో అడ్డుపడం. మేము ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం మంచిదే, ఇది మంచి ప్రభుత్వమే, కానీ కొంచెం అవకాశం ఇచ్చితే బాగుండేది మాకు. అంటే 4 నెలల నుంచి చెప్తున్నారు కదా, ఖాళీ చేయండి, వెళ్ళిపోండి, అక్రమంగా ఉండొద్దండి, లేకపోతే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్తున్నారండి. మేము కూడా కాదండి, మేము కూడా ఒక లెటర్ ద్వారా మాకు విజ్ఞప్తి చేశాం మేము ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి. గతంలో రంజిత్ భాషా గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పాము, మాకు దయచేసి అవకాశం ఇవ్వండి, ఏప్రిల్ మే దాకా వెళ్ళిపోతాం మేము కూడా అని చెప్పాము. ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రాణం పొమ్మని చెప్పలేదు, మాకు టైం ఇచ్చినారు. కాకపోతే ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు. ఇప్పుడు పోవాలని మేము కూడా ఉన్నాం. అంటే ఎన్నిసార్లు టైం ఇస్తారు? ఆల్రెడీ సమయం ఇచ్చారు, మళ్ళీ సమయం అడిగితే అది కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదండి, కరెక్ట్ అయితే కాదు. కాకపోతే మా పరిస్థితి ఏంటి, మేము లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట అడిగినాము. ఈ అకాడమిక్ ఇయర్ వరకు పిల్లలు ఉంటారు కాబట్టి కొంతమంది నాకైతే కాదు, నాకైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను హార్ట్ పేషెంట్ను, 2 సార్లు గుండె ఆపరేషన్ ఓపెన్ హార్ట్ చేశారు. నేనైతే పోలే అనుకోండి, నన్ను వదిలిపెట్టండి. కానీ పిల్లలు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, 10th క్లాస్ వరకు వచ్చినారు. ఈ టైంలో వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది. కాబట్టి మేము అడిగింది ఏమంటే, పెద్ద మనిషి రాగా మంత్రి గారిని కానీ ఈ మంచి ప్రభుత్వాన్ని కానీ మేము అడిగేది ఏమంటే, మేము ఈ ప్రభుత్వానికి ఓటేసాము, మేము కోరుకుంటున్నాం కూడా, మేము ఎన్నో కాలంగా ఇట్లాంటి ప్రభుత్వం కావాలని కోరుకున్నాము. కానీ కొంచెం మాకు మానవత్వంగా కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అంటాం. ఇవాళ బొమ్మనే పోవాల్సింది తప్పదు, ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి కోసమే అడిగింది, కానీ వాళ్ళ ప్రభుత్వంలో వేరే వాళ్ళలాగా దోచుకోవడానికి అయితే అడగలేదు ఈ ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో. కాబట్టి మాకైతే కనీసం ఏప్రిల్ మే వరకు ఎగ్జామ్స్ అయిపోయే వరకు అవకాశం ఇవ్వండి. ఇలాగే మేము వెళ్ళిపోవాలని, మేము స్వచ్ఛంగానే వెళ్ళిపోవడం సిద్ధంగానే ఉన్నాము.
ఇప్పట్లో కరెంట్ కట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టక, ఎందుకంటే ముందే పురుగు పుట్ట తిరిగే ప్రాంతం ఇది, చలికాలం వల్ల బయటకు వచ్చేస్తాయి. దయచేసి మానవత్వ దృక్పథంతో కొంచెం మమ్మల్ని చూడండి, చూసి మాకు ఏప్రిల్ మే దాకా అవకాశం ఉంది. ఆ తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోండి, మేము దాన్ని స్వాగతిస్తాం. మాకు సమయం 4 నెలలు ఇవ్వండి, ఎందుకంటే అకాడమీ ఇయర్ ప్రారంభంలో మధ్యలో ఉన్నాము, విద్యార్థుల చదువు కూడా ఆగమయ్యేలా ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరూ లేనటువంటి ఒక ఇల్లు మొత్తం దిబ్బను తలపించేలాగా ఉంది. మొత్తం ఎవరూ లేకపోవడంతో ఎక్కడ క్లీనింగ్ లేకపోయి శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బి క్యాంప్ కాలనీ బి నెంబర్లో గత కొంతకాలంగా ఎవరూ లేనటువంటి పరిస్థితి చూస్తే మొత్తం దిబ్బను తలపించేలాగా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు కూడా అడ్డాగా మారింది. మనం చూసిన చాలామంది ఈ మధ్య కాలంలో మద్యం తాగడం, ఇక్కడ ఉన్నటువంటి విచ్చలవిడిగా తిరగడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అకాడమీ ఇయర్ వరకు పూర్తి అయ్యేదాకా సమయం ఉంది, కొంతకాలం పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు అయిపోయేదాకా పిల్లలకి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరియు ఇంకో మనం కాలనీ చూస్తే కాలనీలు ఎక్కడెక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, కానీ ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకించడం లేదు. అయితే మాకు ఈ అకాడమీ ఇయర్ పూర్తి అయ్యేదాకా సమయం ఇవ్వండి, పిల్లల చదువులు ఆగమైతే పబ్లిక్ పరీక్షలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కరెంటు కట్ చేయొద్దు, వాటర్ కట్ చేయొద్దు, మాకు ఈ 4 నెలలు నివాసం ఇవ్వండి, ఆల్టర్నేటివ్ కూడా చూపించండి, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వాలంటరీగా వెళ్తాం, బలవంతంగా పంపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కొంతమంది ఎవరైనా బలవంతంగా ఉంటే మాత్రం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమ అభివృద్ధి కోరుకునే ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నాయనే అంశం మీద ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ప్రజాసంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, హైకోర్టు బెంచ్ ఏ క్యాంపు బి క్యాంపు ఈ కాలనీలో పెట్టాలని ఒక ప్రతిపాదన మీరేమనుకుంటున్నారు? హైకోర్టు బెంచ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడం అనేది మేము స్వాగతిస్తాం. ఇది ఏ క్యాంపు బి క్యాంపు అనేది ఇది దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1952లో 160 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ విశాలమైనటువంటి పచ్చదనం కర్నూలుకు ఆక్సిజన్ అందించేటువంటి ఏకైక ప్రాంతం ఇది. దీంట్లో హైకోర్టు కంటే ముందర లోకాయుక్త కోర్టు ఉంది. లోకాయుక్త కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదించినాము గతంలో. తర్వాత హ్యూమన్ రైట్ కమిషనర్ ఇక్కడ ఎక్కడో ప్రైవేటు కార్యాలయాల్లో పెట్టినారు, బిల్డింగ్స్లో పెట్టినారు. ట్రాఫిక్కి అనువైనటువంటి ప్లేస్లో, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్లేస్లో పెడితే మేము స్వాగతిస్తాం. అయితే ఏ క్యాంపు బి క్యాంపులో పెట్టాలనేది ప్రధానమైనటువంటి ఏంటంటే లోకాయుక్త అవి పెద్ద ట్రాఫిక్తో కూడుకున్న విషయమేం కాదు. హ్యూమన్ రైట్స్ కమిషనర్ ట్రాఫిక్తో కూడుకుని ఉండదు, మంచి వాతావరణంలో ఉంటుంది. వాళ్ళు కూడా సొసైటీకి చెప్పదలుచుకునే ప్రభుత్వ కార్యాలయాలు ఈ ఏ క్యాంపు బి క్యాంపు సి క్యాంపులో పెట్టాలి అంటారు. ఖచ్చితంగా ఏ క్యాంపు బి క్యాంపు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు చాలా కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి. అవే కాకుండా జిల్లా కార్యాలయాలు కూడా ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి పెట్టండి. వాళ్ళకి ఎందుకు జీతాలు కడతారు? ఇప్పుడు ఆర్థిక నష్టంలో ఉంది కదా రాష్ట్రము, మరి తీసుకొచ్చి పెట్టండి, ఆ డబ్బులన్నా మిగులుతాయి కదా. తాత్కాలిక భవనాలు అని చెప్పేసి ఊరికి బయట ఆక్రమించుకోవడానికి ఇవన్నీ ఎందుకు? భూ ఆక్రమణలు ఎందుకు? ప్రకృతిలో ఉండని ప్రజా పరిరక్షణ సమితి తరఫున ఇది డిమాండ్ చేస్తున్నా. మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ హైకోర్టు బెంచ్ రావడాన్ని ఎలా చూస్తారు? మేము స్వాగతిస్తున్నాం, కానీ బట్ ఏంటంటే ఇది 1953లో మన రాజధానిగా ప్రకటించినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ ఏబిసి క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అప్పుడు అంతా ఎమ్మెల్యేస్ అంతా ఇక్కడే ఉన్నారనేసి అందరికీ తెలుసు. అంతేకాకుండా నీలం సంజీవ్ రెడ్డి ఇచ్చిన ఈ కాలనీలలో 160 ఎకరాల్లో సుమారుగా అప్పుడు మన ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ప్రతిపాదన ఇచ్చినాడండి. ఒక మేడం కలెక్టర్ జేసీ మేడము దానికి ఇంత పెద్ద కాలనీలు ఏంటిదని హెలికాప్టర్ నుండి చూసినప్పుడు ఏంటిది ఇది పరిస్థితి అని అన్నప్పుడు యాక్చువల్గా కూర్చొని ఒక ప్లానింగ్ ఉండేదండి. సూపరింటెండెంట్ క్యాడర్ నుండి డిఈలు ఏఈలు ఒక కాలనీ, సూపరింటెండెంట్లకు ఒక కాలనీ, క్లర్కులకు ఒక కాలనీ, ఈ రకంగా విభజించి వాళ్ళకు అపార్ట్మెంట్ల లెక్క కట్టించి రేంజ్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చినారు. అది అందరూ స్వాగతించిండ్రు. ఇప్పుడు కూడా వస్తుందంటే ఇటుపక్క సంతోషపడాలన్నా ఇటుపక్క బాధపడాలన్నా తెలియట్లేదు. ఎందుకంటే చాలామంది ఈ కాలనీలో
అన్యాకృతంగా చాలామంది ఉన్నారు, వాస్తవం అది. ఎందుకంటే రెంటు రావట్లేదు, ఊకే పాడైపోతున్నాయి. ఒక మంచి ప్రతిపాదనే చేశారు, కానీ వీళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ కూడా చూపించి వీళ్ళని ఖాళీ చేయించిన సంతోషంగా అందరికీ ఆమోదరకంగా ఉంటుందని నా ఉద్దేశం బ్రదర్. ఎందుకంటే ఈ కాలనీ వాసులు పచ్చదనాన్ని కోరుకోవాలంటే ఓన్లీ ఏబిసి క్యాంపులే మాత్రమే. కర్నూలు జిల్లాకే ఇది ఒక తలమానికం నాకు తెలిసినంత వరకు. ఈ కాలనీని ప్రజలను ఏ రకంగా మీరు ఆలోచించి డిసిషన్లు తీసుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే వాస్తవంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము చాలా బలవతమైన నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఉద్యోగస్తునికి ఒక ఇల్లు కావాలన్న సంకల్పంతో ఈ కాలనీలో ఉన్న హౌసెస్ని అంతా పరీక్షించిన తర్వాత ఆమె రిపోర్టివ్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో మొత్తం ఇది చేసి చూశారు. అమ్మ ఏది వీళ్ళను కేటగిరీలుగా పట్టి వాళ్ళకు కాలనీలు కట్టించి ఒక గ్రంథాలయము, ఒక ఫంక్షన్ హాలు, తర్వాత వసతులు అంటే స్కూలు, విద్య అన్ని వసతులు కల్పించి ఏ కాలనీ, బి కాలనీ, సి కాలనీ లెక్క విభజించి ఉద్యోగస్తులకు తక్కువ రేటుకు ఇవ్వాలనే సంకల్పం చాలా గొప్పది. అటువంటిది ఈసారి బెంచ్ అంటే ఒక పక్క సంతోషం ఉంది, ఒక పక్క ఇవన్నీ వాస్తవంగా అయితే అన్నాకృతం కావడం అయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. రెంటు లేకుండా ఊకు ఉండాలంటే ఎవరికైనా ఇంత మంచి వాతావరణంలో అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే నార్మల్ రెంట్ అన్నా పే చేసుకుంటా ఉంటే కానీ కూడా అందరికీ సంతోషం. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సి క్యాంపు, ఏ క్యాంపు, బి క్యాంపులో వచ్చేటువంటి హైకోర్టు బెంచ్, దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము స్వాగతిస్తూ ఉన్నాము. అయితే కొంత సమయం కావాలి, పిల్లల చదువులు కూడా ఉన్నాయి కాబట్టి మార్చి దాకా ఇవ్వండి అని కొంతమంది కోరేటువంటి పరిస్థితి ఉంటే, గతంలో ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి ఈ కర్నూలు నగరంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ గాను, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ ఇవాళ రాబోయేటువంటి కాలంలో ఇక్కడ హైకోర్టు బెంచ్, మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రతిపాదనకి పునాది రాళ్ళు పడబోతున్నాయి. ఇక్కడ రాబోయేటువంటి కాలంలో మరింత డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కర్నూలు ప్రజలు. అయితే కొంత సమయం కేటాయించండి, ఆ లోపు మేము ఇక్కడ ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని స్థానికులు కూడా కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 10వ తరగతి చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళు, పబ్లిక్ పరీక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారిగా ఈ పక్కనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలోను, కళాశాలలోను చదివేటువంటి వాళ్ళకి ఈ ఒక్కసారిగా లాంగ్ వెళ్తే ఆ ఇంపాక్ట్ విద్యార్థుల చదువుల మీద పడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి అని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు బీ క్యాంప్ కాలనీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.